హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి సామ్సంగ్ లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జే. కానీ వచ్చి వాడకంలో ఏమైందంటే కింద డోరు ఆ బాటమ్ అనేది ఇరిగిపోయింది పూర్తిగా. దేనివల్ల ఇరిగిపోయిందంటే ఈ క్లాంప్ పోయి వీళ్ళు అట్టే వాడున్నారు. అది ఏమైందంటే రోజు రోజుకి వెయిట్ పెట్టడం, అది కింద ఒకరో మనకు తినేసి అది ఇరిగిపోయి ఆ పఫే బయట కనిపించేంత వచ్చేసింది. కానీ ఫ్రిడ్జ్ కండిషన్ అయితే ఏ క్లాస్ బాగుంది. దీన్ని అంటే పక్కా 99% కాదు, 100% స్క్రాబే, వదిలేయాల్సిందే స్క్రాబ్కి. కానీ మనం దీన్ని నీట్గా వాళ్ళు వాడేదానికి నీట్గా రెడీ చేసుకుపోతున్నాము. ఫస్ట్ వచ్చి డోర్కి కింద వచ్చి ఆ క్లాంప్ అనేది మనం తీసేసి దీనికి వచ్చి 2 ఎల్ క్లాంప్ మనం వాడబోతున్నాము. ఒకటి వచ్చి డోర్కి, ఇంకొకటి వచ్చి ఫ్రిడ్జ్ బాడీకి ఒకటి. ఒక ఎల్ క్లాంప్ని మనకు అంటే మనకి ఎన్ని ఇంచెస్ కావాలనేది లెక్కేసుకోవాలి. కింద దానికి ఎటుకు మనం 90 డిగ్రీ వచ్చి పర్ఫెక్ట్గా మనం బెండ్ చేసి సెట్ చేయాలా. దాని తర్వాత దానికి ఒక నట్టు ఒకటి వెల్డింగ్ చేసుకునేసి మనం డోర్ బాటమ్కి ఒక ఎల్ క్లాంప్ని స్ట్రైట్ చేసుకుని ఒక వాసర్ వచ్చి పైన రొటేట్ అయ్యేదానికి రౌండ్గా మనం దానికి వచ్చి 2 టాకా పెట్టేసి సెట్ చేయబోతున్నాము. మోస్ట్లీ ఇది దేనివల్ల జరిగి ఉంటుంది అనుకుంటే, ఫ్రిడ్జ్ మనం రోజు యూసేజ్లో ఫ్రంట్ అనేది నీళ్ళు ఏమైనా కారుతుందా అనేది చెక్ చేయాలా. అట్లా నీళ్ళు కారుతుందంటే మనం ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండే వాటర్ మనం ఒకసారి చూసుకోవాలా. అంటే కింద ఈక్వల్గా ఉన్నా కూడా ఫ్రంట్ వస్తుంది కొన్నప్పుడు. దానికి ఈక్వల్ ఇప్పుడు మనం క్లాంప్ పక్కన పెట్టున్నాం కదా, ఆ సైజుకి మనం చూసుకునేసి మనకి ఇప్పుడు కింద మనకు డోర్ రొటేట్ అయ్యేదానికి చిన్న రాడ్ లాగా ఉంది కదా సాఫ్ట్, దానికి ఈక్వల్గా మనకు ఎంత సైజు మనకు కావాలనేది చూసుకొని మార్క్ చేసుకునేసి ఆడ ఒక చిన్న నట్ అనేది మనం పెట్టి టాకా పెట్టాలా. అప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ డోర్ వచ్చి మనకు రొటేట్ అయ్యేదానికి క్లారిటీగా ఉంటుంది. మళ్ళీ ఇంకా డోర్లోనూ దాన్ని సెట్ చేస్తే 2 సెట్ చేసి కూర్చోబెట్టి రొటేట్ చేస్తే ఫ్రీగా మనకు రొటేట్ అవ్వాలా. దీని తర్వాత మనకు ఆ డోర్లో ఉన్న పెద్ద హోల్ని దాన్ని కవర్ చేసి మనకు చూడడానికి నీట్గా ఉన్నట్టు మొత్తం చేయాలన్నమాట. అంటే ఫుల్ అండ్ ఫుల్ దీంట్లో వర్క్ బేస్గానే ఉంటుంది. కానీ మెటీరియల్ పెద్దగా మనకు కాస్ట్ అవ్వకపోయినా వర్క్ నీట్గా చేస్తే చూడడానికి నీట్గా ఉంటుంది, మనకు వాడేదానికి బాగుంటుంది. క్లాంపు తుప్పట్టి ఇరిగిపోయింది, తనిగా తీసేసినాము. ఇప్పుడు ఆ క్లాంప్ కింద మనకు బయట ఒక తన్నుకొని ఉంటుంది, దాన్ని కూడా మనం గ్రైండింగ్ చేసి తీసేస్తే మనకు అక్కడ సర్ఫస్ వచ్చి నీట్గా ఈక్వల్గా ఉండాలా. దీంట్లో వచ్చి ఇన్నర్ కండెన్సర్ పైప్ పోయి ఉంటుంది. మనం ఏడంటే ఆడ స్క్రూలు అనేది వేయకూడదు, వెల్డింగ్ కూడా ఇష్టానికి చేయకూడదు. 600 ఏ గ్యాస్ అంటే ఫ్లేమబుల్ గ్యాస్, ఫైర్ అవుతుంది. పైన డోర్ క్లాంప్ అనేది మనం తీసేస్తేనే మనం జస్ట్ ఆ డోర్ పెట్టి చూసుకునేసి మార్క్ చేసుకునేసి దాని తర్వాత వచ్చి మనం స్క్రూలు వేసి క్లాంపులు బిగించుకోవచ్చు. ఫ్రిడ్జ్ కొంచెం మనం బ్యాక్ సైడ్ వాల్ చేస్తే మనకు ఆ బీడింగ్ 4 మూల అంటుకునేస్తే డోర్ అనేది నీట్గా పట్టుకుంటుంది. దాని తర్వాత మనం ఈ క్లాంపులు అనేది మనం పెట్టుకునేసి మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ లెంత్లో మనకు కావాలి, సైడు ఈ లెంత్లో మనం స్క్రూలు వేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు అంటే మనకు కింద డోర్లో మనకు ఈ క్లాంపులు అన్నీ అంటే బాటంలో బాగుండింది అంటే ఈ ఫస్ట్ ఈ డోర్ క్లాంప్ వరకు ఉండదు, జస్ట్ ఆ బాటంలో వరకు మనం అంటే ఫ్రిడ్జ్ బాడీల వరకు మనం క్లాంప్ సెట్ చేసి నీట్గా వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ 2 సైడు ఇరిగి ఉండదు కాబట్టి కొంచెం 2 క్లాంప్తో పని అయింది. ఇది కరెక్ట్గా మనం సెట్ చేస్తేనే డోర్ అనేది నీట్గా లాక్ అవుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ లేదు లోపలికి బయటికి అన్నట్టు మనం స్క్రూ వేసేస్తే ఏమవుతుంది అంటే డోర్ అయితే ప్రాపర్గా లాక్ అవ్వదు, గ్యాప్ వస్తుంది. అట్లా మనం క్లోజ్ చేస్తే మళ్ళీ వదిలేసి ఓపెన్ అయిపోతుంది అనమాట, అలాంటి వస్తుంది. ఇది మనం ఇప్పుడు మనం ఆ క్లాంప్ రొటేట్ అవుతుంది కదా, ఇది రొటేషన్ అనమాట. ఫ్రిడ్జ్కి మామూలుగా మనం ఇప్పుడు స్క్రూ వేస్తున్నాం కదా, ఇది చాలా కరెక్ట్గా చూసుకునేసి వేయాలా. ఇక్కడ వచ్చి మనకు ఒక్కరో హైట్లో వచ్చి పైప్ అనేది లోపల కండెన్సర్ పైప్ ఉంటుంది, హీట్ వస్తూ ఉంటుంది. అది మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియలేదు అనుకుంటే ఫ్రిడ్జ్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు రన్నింగ్లో వదిలేస్తే మనకు సైడ్ హీట్ అనేది వస్తుంది. ఎక్కడ దాకా మనకు హీట్ వస్తుంది చూసుకునేసి మనం స్క్రూ వేయాలా. ఆ పైన హోల్ అనేది మనం స్క్రూ వేయట్లేదు, దేనికి కింద వేస్తున్నాం అంటే దానివల్లే ఇంకొకరో పైన వచ్చి మనకు పైప్ అనేది పోతుంది అనమాట, డిశ్చార్జ్ పైపు.
ఆ కండెన్సర్ పైపు హీట్ వస్తూ ఉంటుంది. అది మనం అలా చూసుకొని మనం కరెక్ట్గా చూసుకోవచ్చు ఇక్కడ లోపల పైపు ఉంది అనేసి. మనం ఒకవేళ హోల్ మళ్ళీ దాంట్లో పడిందంటే మనకు గ్యాస్ వెళ్ళిపోతుంది. కింద డోర్లో కూడా మనం ఇదే విధంగా బాటంలో ఒక 3 స్క్రూ వేసేస్తే దాని తర్వాత మనం ఇంకా జస్ట్ సెట్ చేయడమే. ఆ రొటేషన్ అనేది ఫ్రీగా ఉండేదానికోసం అరుగుడు లేకుండా ఉండాలనేసి మనం వాసర్ అనేది వేస్తున్నాము. ఒక 2 వాసర్ వేసేసి మనం దీన్ని బిగించేసి మనం పైన ఆ క్లాంప్ కూడా మనకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అని చూడాలా. ఏది లేదనుకుంటే ఫ్రీగా మనకు టైట్ చేసి ఒకసారి రొటేషన్ చూసుకోవచ్చు. దాని తర్వాత కింద మనం డోర్లో వచ్చి బ్రేక్ అయ్యి హోల్ పడిపోయినది కదా, దాన్ని మనం రెడీ చేయాలా. నీట్గా రొటేషన్ అయ్యే దానికి మనం పైన పెట్టేసి పైన క్లోజ్ చేస్తే అంటే ఆ నట్టు 2 మనం టైట్ చేస్తే మనకు ఎట్ట నీట్గా ఉండదని చూసుకోవచ్చు. పక్కాగా లాక్ అయింది అంటే దాని తర్వాత ఇంకా కింద ఆ డోరు హోల్ అనేది మనం క్లోజ్ చేయాలా. దానికి వచ్చి పఫ్ పెట్టి పేస్ట్ పెట్టి క్లోజ్ చేయాలన్నమాట. నీట్గా అదే పట్టుకుంటుంది, మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, అదుముట్లేదు. సూపర్గా సెట్ అయింది మనకు. సో ఇంకా ధారాళంగా మనం ఇప్పేసి మిగతా వర్క్లు చేసుకొని అంటే ఫినిషింగ్ వర్క్ చూడడానికి కొంచెం నీట్గా ఉన్నట్టు చేసేవచ్చు. ఆడ 100% కండిషన్ అన్నట్టు సెట్ అయింది. డోర్ కాను మనకు ఆ బీడింగ్ దగ్గర వచ్చి పెద్ద హోల్ ఉండేదానికి వచ్చి మనం మామూలు రేక్ షీట్ వచ్చి కరెక్ట్గా మనం కట్ చేస్తున్నాము. అంటే మనకు ఎంత కొలత కావాలో చూసుకునేసి కట్ చేసుకుని చేత్తోనే నీట్గా బెండ్ చేసి ప్రెస్సింగ్ చేసేసి మనకు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఆ రేక్ వరకు మనకు ఆ గ్యాప్ లేకుండా క్లోజ్ అయిపోయిందంటే మనం స్ట్రైట్గా మనం వేసిన క్లాంప్ కింద వరకు మనం పఫ్ పెట్టేసి పైన మెటల్ పేస్ట్ పెట్టేయవచ్చు. అప్పుడు వచ్చి నీట్గా క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. బాగా అంత పెద్ద హోల్ మనకు కనిపించదు అనమాట. ఒక 4 స్క్రూలు దాకా వేయాల్సి వస్తుంది. ఆ రేక్ షీట్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి రేకు పైన రేక్ వేస్తున్నాము. దీనికి ఎక్కిచ్చే స్క్రూ డైరెక్ట్ స్క్రూ ఎక్కించాలా. అప్పుడే రేక్ మనకు బాగా చీల్చుకొని లోపల పోయి లాక్ అవుతుంది బాగా. దీనికి లోపల మనం ఫిల్ చేసేదానికి వాడేది వచ్చి నార్మల్ పఫే. అంటే ఒకవేళ ఇది ఫ్రిడ్జ్లో ఉన్న పఫ్లే అనమాట లోపల ఉండేది. ఒకవేళ ఇది లేదు మనకాడ అనుకుంటే నార్మల్ థర్మాకోల్ అయినా మనం లోపల పెట్టి ఆ గ్యాప్కి ఎక్కువ లేకుండా క్లోజ్ చేస్తే పైన వరకు ఒక లేయర్ లాగా మనం మెటల్ పేస్ట్ పెట్టేస్తే నీట్గా ఫిల్ అయిపోతుంది. ఆ గ్యాప్ అనేది మనకు కనిపించదు. దాదాపు పేస్ట్ కూడా పెట్టేసినాం, ఆరిపోయింది. నైస్గా ఒక రవ్వ మనం అట్ట ఎమిరి చేసి వదిలేస్తే సరిపోతుంది. మనకు నీట్గా ఉంది. ఇప్పుడు మనం బిగించి చూస్తున్నాము. మనకైతే పక్కాగా ఏ డిస్టర్బెన్స్ లేదనమాట ఈ రేకు పెట్టడం వల్ల. నీట్గా మామూలుగా ఇంతకుముందు మనకు రెడీ అయినప్పుడు ఎట్టుండింది అదేవిధంగా లాక్ అయింది. దీనికి మించి ఇంకా కొంచెం ఫినిషింగ్ కోసం ఆ రేకుకి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ అట్ట ఎక్కువకి మనం పేపర్ టేప్ వేసేసి క్లోజింగ్కి అంటే ఫైనల్ అంటే ఫినిషింగ్ కోసం పెయింట్ వేసేపోతున్నాము. పెయింట్ వచ్చి స్ప్రే పెయింట్ వేస్తున్నాము. దీనికి మనకు ఆపోజిట్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. బ్లాక్ వేయచ్చు, రెడ్ బాగుండదు. ఆల్రెడీ కింద వచ్చి మనం సిల్వర్ లాగా మనం ఆ రేక్ పీస్ వేస్తున్నాం కాబట్టి సిల్వర్ పెయింట్ మన ఫేవరెట్ పెయింట్ అని చెప్పచ్చు.
దాన్ని పైన మనం స్ప్రే చేసేపోతున్నాము. మనకు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. స్ప్రే అయిపోయిన తర్వాత మనం వేసిన టేప్ అనేది మనం తీసేసి ఎక్స్ట్రా ఒక రూపాయి పడి ఉంటుంది, దాన్ని మనం ఒక రూపాయి నీట్గా టర్పంటైల్ పెట్టి అప్పటికప్పుడు తుడిసేయాలా. తుడిచేస్తే నీట్గా మనకు అవుట్లుక్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.